తిరుపతి స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆవరణంలో మొక్కలు నాటిన అనంతరం ప్లకార్డులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం స్విమ్స్ లో రావి చెట్టును నాటామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోవచ్చునని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ తో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని, ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే మనం ముందు తరం జీవకోటికి మనుగడ లేకుండా పోతుందని, దీనిని పర్యావరణ పరిరక్షణ ఒకటే నివారణ మార్గమని తెలియజేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఒక రోజును ప్రత్యేకంగా నిర్దేశించి ప్రకృతికి హాని చేసే చర్యల గురించి, వాటి కారణంగా జరుగుతున్న నష్ట నివారణ చర్యల గురించి అవగాహన చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ వాడకంను తగ్గించడం ద్వారా కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని తెలియజేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాకమ్మ, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డాక్టర్ అంజు ఆదే, డాక్టర్ సుజిత్ కుమార్, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విశ్వేశ్వరయ్య, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ లలిత్, డాక్టర్ భవానీ, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ సునీత్, డాక్టర్ లావణ్య మరియు ఏడీపీఆర్ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, ఫిజియోథెరపీ నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఈ పర్యావరణం అనేది మన జీవితంలో అభిన్నమైనటువంటి అంగము. పర్యావరణము పరిశుభ్రంగా ఉంటేనే, అంటే చక్కటి గాలి, మంచి నీరు, అలాగే ఎటువంటి ఈ భూమిలో పొల్యూషన్ కూడా లేనప్పుడే మానవ జీవితం సక్రమంగా జరుగుతుంది. వాటిలో రకరకాల ప్రదూషణలు రావడం వల్ల ఇప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్లు అయితేనేమి, క్యాన్సర్ లాంటి జబ్బులు అయితేనేమి రావడం జరుగుతుంది. వాటిని నివారించాలి. మన భావి తరాలకు ఈ భూమి ఒక మంచి నివాసయోగ్యమైన ఇదిగా ఉండాలి అని అంటే మనం ఈ ప్రకృతిని పరిరక్షించుకోవడం, అంతేకాదు ప్రకృతిని గౌరవించుకోవడం, అంతేకాదు ప్రకృతితో మమేకం అవడం అనేది జరగాలి. ఆ విలువలు మన ప్రజలకి, మన పిల్లలకి, ముఖ్యంగా భావితరాలకి నేర్పాలి అనే ఉద్దేశంతో ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. వృక్షో రక్షతి రక్షితః, అంటే చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. అదే ఇది గాలికి, నీటికి, నిప్పుకి, నేలకి కూడా అదే సూత్రము వర్తిస్తూ ఉంది. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మానవ జాతిని రక్షించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయపేట.